హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ మనం ఇవాళ దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అండ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనంతపూర్ అనమాట. సో మనం దీని గురించి ఒక ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేసామండి. లైక్ ఆల్ కట్ ఆఫ్ మార్క్స్ వాటి యొక్క ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కాలేజ్ కేటగిరీ వైజ్గా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాలేజ్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ స్టార్ట్ చేసాం. ఇంతకుముందు ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్ ఏ రీజన్లో ఎన్ని ఉన్నాయని మాట్లాడడం, రిజర్వేషన్స్ గురించి మాట్లాడడం, ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ గురించి మాట్లాడడం. సో ఈ కట్ ఆఫ్స్ వైజ్గా మేము స్టార్ట్ చేసామండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుంటూరు, ఇంకా ఆశ్రమ్, ఇవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వస్తున్నాం. సో ఇవాళ వచ్చేసరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ అప్ టు ఫేజ్ 2 అనమాట. లాస్ట్ ఇయర్ బేస్డ్ మేము మాట్లాడుకోబోతున్నామండి. సో అలాగే ఇయర్ ఎంత ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, మేము ఇది స్టార్ట్ చేసి ఒక 1.5 వీక్ అవుతుంది అంతే. 1.5 వీక్లో మేము ఎంతో రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్ చేసి మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేము 62 వీడియోస్ అప్లోడ్ చేసామండి. ఓవరాల్గా మొత్తము కేటగిరీ వైజ్గా మీకు డివైడ్ చేసి క్లారిటీగా రీచ్ అవన్నీ బాగానే వస్తున్నాయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవ్వరు. కంటెంట్ చూస్తున్నారు అండ్ వెళ్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. వన్స్ ఒకసారి వచ్చి చెక్ చేయండి. 62 వీడియోస్ పెట్టాం మేము, ఒకసారి చెక్ చేయండి. అవి వర్త్ అనిపిస్తే, మా ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టింది వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అయినా సరే. అండ్ మీ సపోర్ట్ అనేది అలా ఉంచండి అండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నానండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్. సో ఫస్ట్ ఓసీ కేటగిరీలో, మేల్ కేటగిరీలో ఎంత ర్యాంక్ ఓపెనింగ్ అయిందండి లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడొచ్చు మనము 24,482 ర్యాంక్ దగ్గర స్టార్ట్ అయింది విత్ స్కోర్ ఆఫ్ 608 మార్క్స్ దగ్గర. అండ్ ఫీమేల్కి ఎక్కడ ఉందండి, ఫీమేల్ కేటగిరీ పైన ఉంది. ఇక్కడ చూడొచ్చండి, ఫీమేల్ కేటగిరీకి 32,253 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 595 మార్క్స్ దగ్గర ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ వీటి యొక్క క్లోజింగ్ చూద్దామండి. ఇందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా లేదు. సో జస్ట్ మనం ఒకసారి ఓసీ కట్ ఆఫ్ చూద్దాం. సో ఇక్కడ ఉందండి. సో ఓసీ మేల్ చూసారు కదా. సో ఓసీ మేల్ కేటగిరీలో 48,462 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 170 మార్క్స్ అనమాట. సో ఫీమేల్ ఓసీకి వచ్చేసరికి ఇక్కడ ఉందండి లాస్ట్ కట్ ఆఫ్. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 45,273 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 575. సో ఇప్పుడు ఒకసారి బీసీఏ చెక్ చేద్దామండి, ఓసీ వైపే. సో బీసీఏ ఫీమేల్ యొక్క స్టార్టింగ్ ఇక్కడ ఉందన్నమాట. సో 52,123 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 565 మార్క్స్ బీసీఏ ఈ కాలేజ్లో స్టార్ట్ అయింది. అండ్ ఎండింగ్ ఒకసారి మేల్ ఒకసారి చూద్దామండి. ఫీమేల్ చూస్తాం కదా. సో బీసీఏ మేల్ ఇక్కడ ఉంది చూడండి. ర్యాంక్ వచ్చరికి 62,148 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 552 మార్క్స్. సో క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి బీసీఏకి. సో ఇక్కడ ఒక్క జస్ట్ సెకండ్ అండి. ఓకే అండి, బీసీఏకి క్లోజింగ్ ర్యాంక్స్ చూద్దామండి. సో ఇక్కడ నుంచి చూసారా, క్లోజింగ్ మేల్లో క్లోజింగ్ ర్యాంక్ వచ్చి 81,509 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 529. ఫీమేల్ యొక్క బీసీ క్లోజింగ్ ర్యాంక్ అండ్ మార్క్ ఎంతంటే ఇక్కడ ఉంది చూడండి, 77,953 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 133 మార్క్స్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం బీసీబీవి చూద్దామండి. సో బీసీబీ యొక్క ఫీమేల్ స్టార్ట్ అయింది ఇక్కడ అండి. సో మీరు చూసుకోవచ్చు, 43,407 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 577 మార్క్స్ ఇక్కడ బీసీ ఫీమేల్ ఓపెనింగ్. అండ్ బీసీబీ యొక్క మేల్ చూసుకుందాం. మేల్ కేటగిరీలో ఇక్కడ స్టార్ట్ ఇచ్చారండి ఒక సీట్ స్టార్టింగ్. సో 56,754 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 559 మార్క్స్. సో బీసీబీలో క్లోజింగ్ చూద్దామండి ఒకసారి. స్పెషల్ కోటా అవి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీబీ యొక్క క్లోజింగ్స్ చూసుకుంటే మనము ఇక్కడ చూడండి, మేల్ కేటగిరీలో 70,376 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 142. అండ్ ఫీమేల్లో చూసుకుంటే సారీ ఇక్కడ మీరు చూడొచ్చండి, 70,230 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 142 బీసీబీ యొక్క ఓపెనింగ్ క్లోజింగ్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బీసీసీకి చూద్దామండి. నాకు తెలిసి ఇవి ఎక్కువ సీట్స్ ఉండవు. సో ఇక్కడ ఒక సీట్ అలాట్ అయింది చూడండి మేల్కి స్టార్టింగ్. ఎంత ర్యాంక్ ఉందండి, 45,643 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 574 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ బీసీసీ ఒక్క సీట్ అలాట్ అయినట్లు ఉంది. అండి ఒక్క సీట్ మాత్రమే అలాట్ అయింది. అండ్ నెక్స్ట్ బీసీడీది మాట్లాడదామండి. సో ఫస్ట్ మేల్ కేటగిరీలో ఓపెనింగ్ ర్యాంక్ అండ్ మార్క్ చూసుకుంటే 30,670 విత్ స్కోర్ ఆఫ్ 597 దగ్గర స్టార్ట్ అయిందనమాట. అండ్ అదేంటి మేల్కి. సో ఫీమేల్ బీసీడీ ఇక్కడ చూసుకోవచ్చు మనము. 38,161 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 585 మార్క్స్. అండ్ వీటి యొక్క క్లోజింగ్స్ చూద్దామండి ఒకసారి. బీసీడీ మేల్ కేటగిరీలో ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజింగ్ 73,734 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 538 మార్క్స్. అండ్ ఫీమేల్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో 73,314 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 539 మార్క్స్. సో ఇదండి బీసీడీ యొక్క ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి బీసీఈ చూద్దామండి. సో బీసీఈవి కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు,
ఫీమేల్ కేటగిరీలో 63,658 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 550 మార్క్స్ దగ్గర స్టార్ట్ అయిందనమాట బీసీఈకి ఫీమేల్. అండ్ ఇక్కడ ఒక ఫీమేల్ కేటగిరీలో సీట్ అలాట్ చేశారు 64,000కి అండ్ 550 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బీసీ ఫీమేల్కి అలాట్ చేస్తానండి. సో ఇవి చాలా తక్కువ ఉంటాయి, సో అన్నీ మాట్లాడేద్దాం. 65,322 విత్ స్కోర్ ఆఫ్ 548 అండి. సో ఇక్కడ ఒక మేల్ కేటగిరీలో ఫస్ట్ సీట్ ఇక్కడ అలాట్ చేస్తాం. మేల్ కేటగిరీలో 68,111 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 545 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ టూ ఫీమేల్స్కి అలాట్ చేశారండి, మీరు చెక్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి 71,286 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 541. నెక్స్ట్ 72,665 విత్ స్కోర్ ఆఫ్ 531. 2 మార్క్స్ డిఫరెన్స్కి ఇక్కడ మీరు చూసుకోవచ్చండి ఎంత థౌజండ్స్లో ర్యాంక్ ఉందో. కాంపిటీషన్ చాలా హెవీ. సో ఇదండి బీసీఈది. సో ఓవరాల్ మనం బీసీఏ బీసీడిఈ చూస్తాం. సో ఎస్సీ ఒకసారి ఎస్టీ చూసేద్దామండి. సో ఎస్సీకి కిందకి రావాలి. సో ఎస్సీ యొక్క స్టార్టింగ్ ఇక్కడ ఉంచండి ఫీమేల్కి. సారీ అండి. సో ర్యాంక్ ఎంత అండి 75,247 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 536 అనమాట. సో ఫీమేల్కి. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 1,528 508 మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ మనము ఎస్టీకి ఒకసారి క్లోజింగ్ ర్యాంక్స్ ఒకసారి చూద్దామండి ఎస్సీకి. సో ఎస్సీ క్లోజింగ్ ర్యాంక్ ఇక్కడ ఫీమేల్కి ఇక్కడ క్లోజ్ అయిందండి ర్యాంక్ 1,19,505 విత్ స్కోర్ ఆఫ్ 489. అండ్ మేల్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎస్సీలో 1,13,097 విత్ 495 మార్క్స్ అనమాట. సో ఇది ఎస్సీ కేటగిరీలో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. సో ఇప్పుడు ఒకసారి ఎస్టీ గురించి మాట్లాడదాం. ఎస్టీ ఇక్కడ ఉంది, ఇదే స్టార్టింగ్. ఫర్ ఫీమేల్గా ఎంత ఉందండి ఇక్కడ 1,35,827 విత్ స్కోర్ ఆఫ్ 474 మార్క్స్. అండ్ మేల్కి ఇక్కడ చూసుకోవచ్చు, మేల్కి ఒక సీట్ అలాట్ చేసినట్టున్నారు. సారీ. సో 1,60,816 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 452. అండ్ ఫీమేల్కి క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ ఉందండి 1,68,973 అనమాట. సో విత్ ర్యాంక్ స్కోర్ ఆఫ్ 445. సో ఇవ్వండి ఓవరాల్గా కేటగిరీ వైజ్గా. సో ఇప్పుడు స్పెషల్ కోటాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూసారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బీసీడీ ఫీమేల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఒక సీట్ వచ్చిందనమాట 137 మార్క్స్కి. ర్యాంక్ ఎంత అంటే 10,11,548 ర్యాంక్. సో ఇది. అండ్ నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్రపతి రాజ్య పురస్కార్ అవార్డు ఉన్న వాళ్ళకి ఇందులో ఇచ్చారనమాట. సో ఇక్కడ ర్యాంక్ చూడొచ్చండి బీసీబీలో వచ్చిందండి వీళ్ళకి చాలా తక్కువ మార్క్స్కి 277కి వచ్చేసింది 4,76,573 ర్యాంక్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా చూడొచ్చు మీరు. ఫీమేల్ కేటగిరీలో బీసీడీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వచ్చిందండి 289 మార్క్స్కి 4,46,076 ర్యాంక్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఫీమేల్లో మన క్యాప్ కోటాలో చూసుకోవచ్చు 366కి సీట్ వచ్చిందండి 2,85,072 ర్యాంక్లో. సో ఇదండి ఓవరాల్ యొక్క కాలేజ్ కేటగిరీ వైజ్ సీట్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్. అండ్ ఈ ఇయర్ మాత్రం చాలా కట్ ఆఫ్ ఎక్కువ ఉండబోతుందని చెప్తున్నారు, బట్ అది నార్త్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. సో సౌత్లో మన కాంపిటీషన్ తక్కువ, దట్టు ఆంధ్ర అంటే చాలా తక్కువ. లాస్ట్ కంటే ఇయర్ చాలా తక్కువ మంది రాశారు. అట్ ద సేమ్ టైం కొంతమంది పెరిగారు క్వాలిఫై అయినారు. బట్ మన స్టేట్ ర్యాంక్స్ రిలీజ్ అయ్యేంత వరకు చూసి ఎంతమందికి హైయెస్ట్ వచ్చింది ఎంతమంది ఉన్నారో చెక్ చేసేంత వరకు మనకు క్లారిటీ రాదండి. సో అందరూ స్టేట్ ఉండండి, మేము మీకు అప్డేట్ చేస్తుంటాం. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా యూస్ఫుల్ అనిపించినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ వచ్చి బూస్ట్ అవుతుంది. మీకు ఇంకా వీడియోస్ ఇన్ డెప్త్గా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మేము మీకు అసిస్ట్ చేయడానికి ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ అండి.